హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట. భూపాల్పల్లి జిల్లా కోర్టు ఆదేశాలు సస్పెన్స్. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ, విచారణ జనవరి 7వ తేదీన వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే మేడిగడ్డకు సంబంధించిన కొన్ని పిల్లర్లు కుంగుబాటుకు సంబంధించి వీళ్ళను బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఈరోజు మీకు ఇక్కడ కనబడుతున్నారు కదా పూర్తి స్థాయిలో, ఓ పక్కన హరీష్ రావు, ఇంకో పక్కన కేసీఆర్, ఇంకో పక్కన హైకోర్టు, అంటే న్యాయస్థానాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా కుట్రలు చేశారు. అధికారాన్ని కోల్పోకముందుకు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావచ్చు, ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేటీఆర్ మీద కేసులు కావచ్చు, హరీష్ రావు మీద కేసులు కావచ్చు, కేసీఆర్ మీద కేసులు కావచ్చు. నేనైతే ఒకటి చాలా క్లారిటీగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమకు ఎప్పుడూ కూడా మొదట అడుగులో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకైనా, బీఆర్ఎస్ వి అయినా, లేకపోతే జాగృతి అయినా, లేకపోతే వీటి అనుబంధ సంస్థలు ఏవైనా కావచ్చు, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత పోరాటం చేసినా, ఉధృతంగా చేసినా మీపై అనేక కేసులు నమోదవుతాయి, మిమ్మల్ని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తారు, మీ మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి. మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలగ్గాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాన నిల్చున్నప్పుడు, ప్రజా పోరాటం చేయదలుచుకున్నప్పుడు, ప్రజా పోరాటమే ఎజెండాగా మీరు కదిలినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు మీకు వెన్నుదన్నుగా ఉంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చూస్తున్నాం. కొన్ని లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా కూడా మేడిగడ్డ తట్టుకొని నిలబడింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళు అందుతున్నాయి. అనేక ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏది జరగాల్సిన, వీళ్ళు అనేక రకాలుగా, ఇక కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తెలంగాణలో ఒకటే పరిస్థితి ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా, అది ఏ పార్టీ అయినా కూడా వీళ్ళకు కాంగ్రెస్ను బీజేపీ పార్టీలు మాత్రమే బతకాలి కానీ ప్రాంతీయ పార్టీలు బ్రతకద్దు అనే కోణంలో చేస్తున్నారు. ద్రవిడ పార్టీలకు సంబంధించి తమిళ ప్రజలను చూసి మనం నేర్చుకోవాలి. నిజంగా కూడా ప్రాంతీయ పార్టీ ఉంటే మన గ్రామం సంగతి ఏంది, మన మండలం సంగతి ఏంది, మన నియోజకవర్గ సంగతి ఏంది, మన జిల్లా పరిస్థితి ఏంది, మన రాష్ట్ర పరిస్థితి ఏంది అని చూస్తారు. కానీ వీళ్ళు జాతీయ పార్టీలు ఉంటే ఏం చేస్తాయి, మా పదవులు ఏంది, మా కుటుంబం ఏంది, మా వ్యాపార లావాదేవీలు ఏంది అనే కోణంలో చూస్తారు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మన ప్రాంతీయ పార్టీలను మనం రక్షించుకోవాలి. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారచ్చు. తన రాజకీయాన్ని ఎదుగుదల కోసం, అస్తిత్వాన్ని పెంచుకోవడం కోసం తన ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎదుగుదలకు ప్రయత్నం చేయొచ్చు గాక, దెబ్బ తాకచ్చు కనుక మరో పోరాటానికి ఉధృతానికి స్థాయి ఉండాలి. ఈరోజు హరీష్ రావు మీద కేసు పెట్టినా, కేసీఆర్ మీద కేసు పెట్టినా, కేటీఆర్ మీద కేసు పెట్టినా, కవిత మీద కేసు పెట్టినా, ఎవరి మీద కేసు పెట్టినా వీళ్ళు నలుగురు మన తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచం. ఇదే జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు గురుకుల విద్యా వ్యవస్థ మీద భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా మీరు గురుకులాలకు సంబంధించి వెళ్ళంగా చూసిల్లా? పోనీ పాదయాత్ర చేయంగా చూసిల్లా? పోనీ గురుకులాల సమీక్షా సమావేశం చేయంగా చూసిర్రా? 2 కేంద్ర మంత్రులు అండి తెలంగాణకు. ఒక ఆయన ఈ మోకాన ఉంటే ఇంకొక ఆయన ఈ మోకాన ఉంటారు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం చేయరు వీళ్ళు. తల్లెం బిల్లం గంతే. నేను అందుకే చెప్తున్నా, మన ప్రాంతం వాడు, మన పోరాటం చేసిన వ్యక్తులే మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి.